ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతాయి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటో చూసేద్దాం. మన స్కిన్ ఫెయిర్, గ్లో అండ్ వైట్గా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అలాంటి సహజ సిద్ధమైన సౌందర్యం కోసం కాస్త టైం కేటాయిస్తే చాలండి. అందుకోసం మనం ఇంట్లో దొరికే వాటితోనే ప్యాక్స్ ప్రిపేర్ చేసుకుందాం. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ రెడీ చేసి పెట్టానండి. ఇవన్నీ మనకు కిచెన్లో అవైలబుల్గా ఉంటాయి. మొదటిది వచ్చేసి శనగపిండి, బియ్యపిండి, పసుపు, అలాగే కాస్తంత అలోవెరా జెల్, మనకు విటమిన్ ఈ క్యాప్సిల్స్ గురించి అందరికీ తెలిసిందే కదండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్, కాస్త రోజ్ వాటర్, అలాగే పెరుగు. ఇది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది అడుగుతుంటారు ఫేస్ పై ఉండే పింపుల్స్ కానీ, ముడతలు, డార్క్ సర్కిల్స్, ట్యాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వారందరి కోసం ఈ వీడియో అండి. ఫేషియల్స్ వేసుకోవడానికి ముందు, ప్యాక్స్ వేసుకోవడానికి ముందు మనం ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను క్లెన్జింగ్ కోసం రా మిల్క్ తీసుకున్నాను. పచ్చిపాలని ఫేస్ అంతా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి కాస్త కాటన్తో కానీ లేదంటే నార్మల్ కూల్ వాటర్తో కానీ వాష్ చేసుకుంటే మన ఫేస్ పై ఉండే డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ స్క్రబ్బింగ్ కోసం 2 స్పూన్స్ బేసన్, 3 స్పూన్స్ పెరుగు, చిటికెడు పసుపు, ఈ మూడింటిని ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఈ పేస్ట్ని మనం ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా అప్లై చేసుకున్నాక ఫింగర్స్తో క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో సర్క్యులర్ మోషన్లో లైట్గా స్క్రబ్ చేసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసాం కదండి. ఈ శనగపిండి స్కిన్ని బ్రైట్గా ఉంచుతుంది, అలాగే స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ని, మృత కణాలను తొలగిస్తుంది. నెక్స్ట్ మనం యాడ్ చేసిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు కదండి. ఈ పెరుగు మన స్కిన్ని సాఫ్ట్గా, మాయిశ్చర్గా ఉంచుతుంది. అలాగే ఇందులో కూడా మనకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగస్ ప్రాపర్టీస్ ఉంటాయి. బేసన్తో మనం చాలా రకాల ప్యాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనం ఫేస్ ప్యాక్గా వేసుకోవచ్చు అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఇలా కనుక మనం బేసన్, పెరుగు, కాస్త టర్మరిక్ కనుక వేస్తే మన స్కిన్పై ఉండే డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. స్కిన్ అనేది మాయిశ్చర్ అవుతుంది, అలాగే సాఫ్ట్గా అవుతుంది. ఈ స్క్రబ్బింగ్ కూడా ఓన్లీ 2 మినిట్స్ చేయాలి, మరి ఎక్కువసేపు చేయొద్దు. తర్వాత చల్లని వాటర్తో వాష్ చేయాలి, లేదంటే కాటన్తో కూడా రిమూవ్ చేయవచ్చు. స్క్రబ్బింగ్ తర్వాత మన ఫేస్ అనేది బ్రైట్గా అయ్యింది, అలాగే స్కిన్పై ఉండే డెడ్ స్కిన్ పోయి స్కిన్ బాగా మాయిశ్చర్గా, హైడ్రేట్గా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఇంట్లో దొరికే వాటితోనే. నెక్స్ట్ వచ్చేసి ఫేస్ ప్యాక్ కోసం నేను రైస్ ఫ్లోర్, కర్డ్, టర్మరిక్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాను. బియ్యపిండి 2 స్పూన్స్, 3 స్పూన్స్ పెరుగు, చిటికెడు పసుపు, ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఎలాంటి లంప్స్ లేకుండా థిక్ పేస్ట్లా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రైస్ ఫ్లోర్ కనుక అందుబాటులో లేకుంటే అందరి ఇంట్లో బియ్యం అవైలబుల్గా ఉంటుంది కదండి. బియ్యాన్ని గుప్పెడు తీసుకొని మిక్సీలో ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ పడితే మనకు రైస్ ఫ్లోర్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ పేస్ట్ని ఫింగర్స్తో తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. ఈ బియ్యపిండి స్కిన్ని వైట్గా ఉంచుతుంది, అలాగే ఫేస్ పై ఉండే ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, ఫేస్ పై ఉండే మచ్చలు, మొటిమలను రిమూవ్ చేస్తుంది. దీన్ని మనం అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే అప్లై చేయాలి.
15-20 నిమిషాల తర్వాత ఓన్లీ కూల్ వాటర్తో మాత్రమే వాష్ చేయాలి. ఇది ఆరేలోపు మనం కళ్ళపై కీరా దోస అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఈ విధంగా కాటన్ని రోజ్ వాటర్లో ముంచి కాస్త కళ్ళపై ఉంచితే కళ్ళు కూడా రిలాక్స్ అవుతాయండి. ఈ బియ్యపు పిండిలో యాంటీ ఏజింగ్ గుణాలు అధికంగా ఉంటాయి. ముఖంపై ఉండే ముడతలు తగ్గించి స్కిన్ని టైట్గా ఉంచడంలో సహాయపడుతుంది. పెరుగు మన స్కిన్ని హైడ్రేట్గా మాయిశ్చర్గా ఉంచుతుంది. అలాగే పసుపు స్కిన్ని వైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ ప్యాక్ వల్ల మన ఫేస్పై ఉండే ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. అలాగే స్కిన్పై ఉండే అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అవుతుంది. ఇది మరీ డ్రైగా ఆరిపోయిందండి, అందుకోసమని కాస్త వాటర్ని అద్ది లైట్గా సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా స్క్రబ్ చేస్తూ కనుక మనం ఈ ప్యాక్ని రిమూవ్ చేస్తే మన ఫేస్పై ఉండే అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవుతుంది. అలాగే డెడ్ స్కిన్ కూడా పోతుంది. మన స్కిన్ అనేది బ్రైట్గా అవుతుంది. ఈ విధంగా మనం ఇంట్లో దొరికే వాటితోనే కనుక సింపుల్గా న్యాచురల్గా ఫేషియల్ చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం మన ఇంట్లోనే మన ఫేస్ని ఫ్లవర్ ఫ్రెష్ ఫేస్గా మార్చుకోవచ్చు. ఎలాంటి స్కిన్ టోన్ వారైనా కూడా ఈ ప్యాక్ని యూజ్ చేయొచ్చండి. కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకుందాం అనేసరికి పవర్ కట్ అయిపోయిందండి. చాలాసేపటికి వస్తుందేమో అని అనుకున్నాను, కాకపోతే థ్యాంక్ గాడ్ త్వరగానే వచ్చేసింది. మొత్తానికి నా ఫేస్ని కూల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్నాను. మనం ఎలాంటి సోప్స్ కానీ ఫేస్ వాష్లు కానీ అస్సలు వాడొద్దండి. ఓన్లీ నార్మల్ వాటర్తో అయినా సరే క్లీన్ చేసేసుకోవాలి. చూడండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా. ఈ ప్యాక్ని కుదిరినప్పుడు వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ ఖచ్చితంగా అప్లై చేయండి. కుదిరితే డైలీ అయినా 2 డేస్కి ఒకసారి అయినా అప్లై చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫేస్ని మాయిశ్చర్గా ఉంచడం కోసం నేను 1 టీ స్పూన్ అలోవెరా జెల్ అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సూల్ యొక్క ఆయిల్ని వేస్తున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తే మనకి లైట్ గ్రీన్ కలర్లో ఒకటి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ని మనం ఫింగర్స్తో ఫేస్ అంతా అప్లై చేసి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో కనుక మసాజ్ చేస్తూ ఉంటే మన స్కిన్పై ఫేస్పై ఉండే రింకిల్స్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ రిమూవ్ అవుతాయండి. అలాగే అలోవెరా జెల్ వల్ల ఫేస్ అనేది గ్లో అవుతుంది. ఇలా అప్లై చేసి మనం దాన్ని అలాగే 5 to 6 అవర్స్ అలాగే వదిలేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోలో కనిపిస్తుంది. లేదంటే మీరు ఓన్లీ అలోవెరా జెల్ ఒకటి అయినా సరే అప్లై చేయొచ్చు. లేదంటే మీరు రెగ్యులర్గా వాడే మాయిశ్చరైజర్ అయినా కూడా అప్లై చేయొచ్చు. అలోవెరా జెల్ అనేది ఫేస్ని గ్లోగా ఉంచుతుంది. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్ వల్ల మన ఫేస్పై ఉండే రింకిల్స్ తగ్గిస్తుంది. అలాగే డార్క్నెస్ కూడా రిమూవ్ చేస్తుంది. మెయిన్గా మనకి కళ్ళ దగ్గర డార్క్నెస్ ఉంటుంది కదండి, డార్క్ సర్కిల్స్ ఉంటాయి. అవి పూర్తిగా రిమూవ్ అవ్వడం కోసం మనకు ఇది ఒకటి మంచి రెమెడీ అండి. అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఈ క్యాప్సూల్ తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ హోమ్ మేడ్ లాంగ్ లాస్టింగ్ ఫెయిర్నెస్ గ్లో అండ్ వైటనింగ్ ఫేషియల్ని తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా అనిపించిందో నాకు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and activate bell for more videos. Thank you so much for watching. Bye bye.